మనం కొంత సమయం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ మాటలలో ఉన్నటువంటి ప్రత్యేకతను మీరందరూ కూడా గ్రహించాలని, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన ఆ విలువలతో కూడిన ఆ సత్యాలను తెలుసుకొని ఇంకొంచెం దేవునిపై ఆధారపడే ఆలోచన విధానాలను మీరు కలిగి ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మనం దైవ గ్రంథంలో నుండి ఏబు గ్రంథంలోకి వెళ్దాం. ఏబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. ఆ తర్వాత 8వ వచనాన్ని చదువుకుందాం. రోజు దేశమందు యోబు అను ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాటలు పిల్లల సంతానం, వారి క్షేమాభివృద్ధి, వారు ఎలా ఫలించాలి, దేవుని ఫలింపు కుటుంబము ఎలా అనుభవించాలి, ఇవన్నీ కూడా లేఖనాలలో స్పష్టంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచి భద్రపరిచి మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు సిద్ధపరిచిన ప్రణాళికలలో మనం అడుగులు ముందుకు వేయాలంటే, అలాగే దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఆశీర్వాదములకు మనం అర్హులము కావాలంటే, ఈ లోకంలో మన స్థితిని బట్టి మన ఆలోచన విధానాలు ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తాం. కొంతమంది ఈ లోకంలో కాస్త ఉన్నతంగా ఉన్నారనుకోండి, వాళ్ళు భక్తి పరులు కాకపోయినా, వారు లోకాశలతో నింపబడిన వారైనా వారిని చాలా గౌరవించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మంచి భక్తి పరులుగా ఉంటూ ఆర్థికంగా ఈ లోకంలో పేదవారిగా ఉన్నారనుకోండి, వారిని అంతగా పట్టించుకోవటానికి సమాజము ఇష్టపడదు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, దేవుని దృష్టిలో విలువైన వారు ఎవరు? మనుషుల దృష్టిలోనైతే విలువైన వారి లోకంలో ధన సమృద్ధిని కలిగిన వారు. అలాగే దేవుని దృష్టిలో విలువైన వారు ఎవరు అనగా, దేవుని యందు విశ్వాసం కలిగి భక్తి జీవితాన్ని కలిగిన వారు దేవుని దృష్టిలో విలువైన వారు. అయితే ఉన్నతమైన స్థితి ఉండకూడదా అని కాదండి, ఉన్నతమైన స్థితి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారే తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, అలాగే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ముగ్గురు కలిసి ఈ లోకంలో మనిషిని తయారు చేసినప్పుడు ఆయనలో నుండి ఒక స్త్రీని నిర్మించి వారిద్దరిని ఏకశరీరులుగా మార్చిన తర్వాత ఈ లోకములో ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతటికి కూడా వారికి ఒక ప్రత్యేకమైన అధికారాన్ని, బాధ్యతనిచ్చిన తర్వాత దేవుడు వారితో ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని తండ్రి అయిన దేవుడు అలనాడు ఆదిలో దేవుడు సృష్టించినటువంటి తన బిడ్డలైన వారికి ఇచ్చినటువంటి దేవుని వాగ్దానం, మీరు ఫలించి మీరు అభివృద్ధి చెంది మీరు విస్తరించాలి అని తండ్రి అయిన దేవుడు తన పోలిక చొప్పున సృష్టించబడినటువంటి వారికి ఇచ్చినటువంటి వాగ్దానం. అంటే ఈరోజు మనం ఎక్కడున్న వారు అక్కడే ఉండాలని దేవుని ఉద్దేశమా? దేవుని చిత్తంలో ఈ లోకంలో మనం ఈ యాత్ర ముగించేలేపు ఒక ఉన్నతమైన స్థితితో ఈ లోకంలో మనం యాత్ర ముగించడం దేవుని చిత్తం. ఏదో ఉన్న స్థితిలోనే దిగజారుడు స్థితిలోనే
ఈ లోకంలో మనిషి ఈ యాత్రను ముగించడం దేవుని చిత్తం కాదు. కానీ ఈ లోకంలో ఒక మనిషి ఒక కవి అంటాడు, ఈ లోకంలో మనిషి పుట్టేటప్పుడు పేదవానిగా పుట్టవచ్చు, కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మాత్రం పేదవానిగా వెళ్ళకూడదు. అలా వెళ్ళాడు అంటే ఆ లోకం ఎవరిది? ఆ మనిషిదే అని దేవుని వాక్యం తెలియజేస్తాం. కొంతమంది పేదవారిగా ఉన్నామని, ధనం లేని వారిగా ఉన్నామని ఆ నేరాలు నెపాలన్నింటినీ కూడా ఎవరి మీద వేయడానికి ప్రయత్నం చేస్తారు? పెద్దవారి మీద వేయటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళు చూడు ఇల్లు కట్టారు, ఇల్లు చూడు పొలం కొన్నారు, వాళ్ళు చూడు చెవులు బంగారం కొన్నారు, నువ్వేం కొన్నావు, నువ్వేం సంపాదించావు అని చెప్పి చూడండి ఆ పెద్దవారి మీద ఏమేమో మాట్లాడటానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఇది ఫలించే కాలం కనుక ప్రతి యవనస్తుడు ఏదో ఒక రూపంగా కష్టపడాలి, ఏదో ఒక రూపంగా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తూ సమాజంలో తిరుగుతున్నప్పుడు వారికి ఏమనిపిస్తూ ఉంటుంది? ఇక్కడ యవనస్తులు కొంతమంది ఉన్నారు, వారంతా కూడా ఫర్టిలైజర్ కంపెనీల్లో కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్స్ కంపెనీల్లో కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి కంపెనీస్లో వారు పనులు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా మంచి ఉన్నతంగా మంచి బళ్ళు వేసుకొని, మంచి వాహనాలు వేసుకొని, మంచి రిచ్గా ఉన్నారనుకోండి. వీరి స్థాయి తెలుసు కదా వారికి, వీరి జూరు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థాయి జూరు ఎలా ఉందో అని చెప్పి వాళ్ళని చూసి ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. కానీ జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? నేను కూడా కష్టపడతాను, నేను కూడా వారి యొక్క స్థాయికి నేను ఎదుగుతాను అని చెప్పి దేవుని జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? ఇతరుల యొక్క గొప్పతనాన్ని చూసి, ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి, చూడండి మా పెద్దవారు కూడా కష్టపడి ఆస్తులు సంపాదించినట్లయితే ఈరోజు మేము కూడా వారిలాగా ఉన్నతంగా ఉండేవాళ్ళం కదా అని చెప్పి ఇరుసుకుపడతా ఉంటాను. అలా కాదు. ఈ లోకంలో మనము జ్ఞానవంతులుగా ఉన్నాం. ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా కష్టపడాలి, ఎలా కష్టించిన దాన్ని జాగ్రత్త చేసుకోవాలి, ఈ లోకంలో దేవుడిచ్చిన కుటుంబ వ్యవస్థను ఎలా మనం ముందుకు నడిపించుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని ఎవరు మనకు అనుగ్రహించాడు? పరలోక తండ్రి అయినా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మన పట్టంతా కూడా ఎవరి మీద ఉండాలి చెప్పండి? మన పట్టంతా కూడా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఈ లోకంలో మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఏదో సాధించాలనే తపనతో తాపాత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నామంటే ఒకరు మనమును ఈ లోకంలోనికి మరి పంపించాడు. ఆయనే తండ్రి అయినా దేవుడు ఎవరి ద్వారా పంపించాడు? ఈ లోకంలో తల్లిదండ్రులను ఏర్పరిచి వాళ్ళ ద్వారా ఈ లోకంలోనికి దేవుడు పంపించాడు. వారి స్థాయిలో వారి సామర్థ్యంలో పెంచి పెద్ద చేసి బాధ్యతలను అప్పగించిన తర్వాత లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ నువ్వు ఎరిగిన తర్వాత లోకమంతటిని తీసుకొచ్చి మన కాళ్ళ ముందు పెట్టాలంటే వాళ్ళు పెట్టరండి. ఆ ధైర్యం, ఆ పట్టుదల, ఆ నడిపింపు ఎవరికి వారే కలిగి ఉంది ఈ లోకంలో మరి ఆటను ప్రారంభించాలి. దాన్ని ఏమంటారు? ఆటను ప్రారంభించాలి. పులి అడవిలో తనకు ఆకలి తీర్చుకోవటానికి ఎలాగైతే ఒంటరిగా యాటను ప్రారంభించి తనకు కావలసిన ఆహారాన్ని ఎలా సిద్ధపరచుకుంటుందో ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లాలి అనుకుంటే ఏం మొదలు పెట్టాలి చెప్పండి? అమ్మా ఏం మొదలు పెట్టాలి? యాట మొదలు పెట్టాలి. యాట అంటే ఎవరితో చంపడం కాదు, ఎవరితో దోసుకోవటం కాదు, మన కష్టాన్ని మనము ఫలింపు చేసుకోవటానికి అడుగులు ముందుకు వేయటం చాలా గొప్ప సంగతి అని ప్రభుత్వం మీకు తెలియజేస్తాను. ఈ లోకంలో చాలా మంది ఎలా అభివృద్ధి చెందాలి అని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇతరుల కంటే, వారికంటే, వీరికంటే నేను ఇంకా బాగా అభివృద్ధి చెందాలనే ప్లాన్ చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటో తెలుసా? నేను కూడా దేవుని యందు భక్తి కలిగి జీవించాలి. దేవుని ద్వారా పరలోకపు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో దేవుడు నాకు ఇచ్చిన స్థితిని బట్టి తృప్తి కలిగి నా చాతులేని విధంగా నేను ఎదుగుదల కొరకు నేను ప్రయాసపడాలి. నాకు ఫలానా ఆలోచన ఉంది, ఫలాన్ని సాధించాలనే తలంపు ఉంది. దాన్ని ఏ విధంగానైనా నేను దేవుని దయ వలన, దేవుని కృప ద్వారా నేను సాధించాలి
అది సాధించే వరకు నా పరుగును నేను ముందుకు నడిపిస్తాను అనేటువంటి ఆలోచన ఈరోజు ఎంతమంది కలిగి ఉంటున్నారు? దేవుని జ్ఞానమును మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఈ అనుభవాలన్నీ మనకు అర్థమవుతాయి. దేవుని జ్ఞానములో మనం లేవనుకోండి, ఏ కాడికి ఇతరులను చూస్తూ, ఇతరులను బట్టి నవ్వుతూ, లేకపోతే ఇతరులను బట్టి ఏడుస్తూ, లేకపోతే వారేదో సాధిస్తున్నారు నేనేమీ సాధించలేకపోతున్నానని చెప్పి నీకు నువ్వే నీ ఆలోచన విధానాలన్నింటిలో కృంగుదలలోనికి నిన్ను నీవు నడిపించుకుంటూ ఏమండి వేదనకరమైన స్థితిని నీకు నీవే సంపాదించుకోవటం అది దేవుని చిత్తము కానే కాదు అనే వాస్తవాన్ని గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఒకరోజు ధనవంతుడు 5 స్టేర్లు బిల్డింగ్ కట్టాడంట. ఆ ధనవంతుని యొక్క 5 స్టేర్ బిల్డింగ్ల పక్కనే ఒక పేదవాడు అడవికి వెళ్ళి ఏ రోజుకి ఆ రోజు కట్టెలు నరకొచ్చుకొని టౌన్లోకి వెళ్ళి ఆ కట్టెలు అమ్ముకొని ఏమంటే చక్కగా సాయంత్రం కల్లా కొంత డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులు తో కావలసినటువంటి మనకు బ్రతుకడానికి కావలసినటువంటి వస్తువులన్నింటినీ, ఆహార పదార్థాలన్నింటినీ మనం కొనుక్కొచ్చుకొని శుభ్రంగా తయారు చేసుకొని టయానికి భోజనం చేసి సాయంత్రం ఇలాగా చక్కని గాలికి మంచం వేసుకొని చక్కగా తన నోటికి వచ్చినటువంటి సంకీర్తనతో ఆనందించి హాయిగా నిద్రపోయి మరలా ఉదయాన్నే లేచి ఆరోగ్యంగా తన చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంటూ ఉండేవాడు. ఆ పక్కనే 5 స్టేర్లు బిల్డింగ్ వాడు, ఆ పేదవాడు ఆనందం, ఆ పేదవాడు కష్టాన్ని చూస్తూ కుళ్ళుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే నాకు ఇంత ఉంది, ఇంత బిల్డింగ్ ఉంది, నాకు కావలసినంత ధనం ఉంది, అయినప్పటికీ కూడా నాకేం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఈ పేదవాడికి ఏమీ లేదు, ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకుంటున్నాడు, చాలా యాక్టివ్గా ఉంటున్నాడు, చాలా సంతోషంగా ఉంటున్నాడు, కష్టపడుతున్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు, ఆనందంగా ఉంటున్నాడు. కానీ నేను మాత్రం అన్ని ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాను, ఆనందంగా ఉండలేకపోతున్నాను, ఏది తినలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? ఉన్నదాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఏ రోజుకి ఆ రోజు వేదనతో కృంగిపోతున్నాడు ఉన్నటువంటి వాడు. ఈ లేనివాడేమో నాకు లేదే అనే దిగులు చెందకుండా కావాల్సిన ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని ఆనందంగా జీవించడం నేర్చుకున్నాడు. ఈరోజు ఏదో కలిగి ఉండి నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా ఈ లోకంలో జీవించడం వల్ల ఉపయోగం లేదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతోషిస్తూ చాలా ఆనందంగా దేవుని స్తుతిస్తూ ఆయన మార్గంలో కొనసాగడంలో ఉన్న ఆశీర్వాదం, ఆనందం మరి ఇంకొకటి లేదు. అందుకని భక్తుడు అన్నాడు, ఈ లోకంలో నీకు సమృద్ధి ఉన్నప్పటికీ కూడా సమాధానం లేకపోతే ఉపయోగము లేదు అని ఒక భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకంలో నువ్వేమి కలిగి ఉన్నావో, ఏమి కలిగి లేవో వాటి గురించి నువ్వు ఆలోచించి దిగులు పడద్దు. నీకున్న స్థితిలోనే దేవుని యందు భయభక్తులు ఉన్నావా లేవా అని పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. అందుకే యోబు గారంట ఎలాంటి వాడు? లూజు దేశంలో ఎలాంటి వాడు అంటండి, అతడు యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇతరులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఇతను చెడుతనమును విసర్జించిన వాడు. ఈరోజు డబ్బు కలిగిన వాళ్ళ దగ్గర ఏముంటాయి చెప్పండి? డబ్బు కలిగిన వాళ్ళ దగ్గర ఏముంటాయి? అన్ని చెడు అట్లే ఉంటాయి. మనము వాడిని చూసి సంకల కొట్టుకుంటా ఉంటాం. ఈ మధ్య సీరియల్స్ లో వాళ్ళని చూసి వాళ్ళు ఏదైనా బాధలో ఉంటేనేమో ముందు ఇక్కడ కూర్చొని వీళ్ళు ఏడుస్తారు, వాళ్ళు గొప్పగా ఉంటేనేమో వాళ్ళని చూసి నవ్వుతా ఉంటారు. కానీ వారి జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది? చాలా కష్టకరంగా. మన బెంగళూరులో ఏదో పార్టీ జరిగిందంట, రేవు పార్టీలు అంటున్నారు. అయ్యేంటి? ఎవరికి దొరకని మందులు శరీరంలో ఎక్కించుకొని డ్యాన్స్ చేయటం అంట. పట్టబడ్డారు. ఎవరు పట్టబడ్డారు చెప్పండి? ఉన్నతమైన డబ్బు కలిగిన వారే పట్టబడ్డారు. కానీ మధ్యతరగతి వారు
ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునేవారు ఏ ఆలోచనతో ఉంటారు. ఈరోజు నా పని ఏంటి, ఈరోజు నేను ఏం తినాలి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ ఈ జీవన పోరాటంలో పరిగెత్తుతూ ఉంటే పొదువు లేకుండా డబ్బున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలై లోకములో ఇంకా కొత్త కొత్త చెడుతనాలు ఏమైనా ఉన్నాయేమోనని కొత్త కొత్త టెక్నాలజీని ఎదుగుతున్నారు. కానీ వీళ్ళరా, ఈ లోకంలో ఉన్నతమైన వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఉన్నతమైన వారు దేవుని యందు భక్తి కలిగినటువంటి వారు ఈరోజు మనకు సాక్ష్యంగా మిగిలి ఉన్నారు. పేదవారు కూడా భక్తి కలిగిన వారు ఈరోజు మనకు సాక్ష్యంగా మిగిలి ఉన్నారు. కానీ ఉన్నతంగా ఉండి భక్తి లేని వారు ఎవరికి మాదిరండి? ఉన్నతంగా ఉండి దేవుని మార్గంలోనికి వెళ్ళని వారు ఎవరికి మాదిరండి? బైబిల్ గ్రంథంలో ఒక ధర్మవంతుడు ఉన్నాడు. గోదారంగ వస్త్రాలు ధరించి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. పక్కనే పేదవాడు ఉన్నాడు. ఇద్దరు చనిపోయారు. ఎవరు ఉన్నతమైన వాడు ఎక్కడికి వెళ్ళాడు? మరి పేదవాడు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహామున ఆనుకుని వినే భాగ్యాన్ని సంపాదించాడు. ఈరోజు చాలా మంది ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేద స్థితిలో, అణగారిన స్థితిలో ఉండేదానికి ఎవరు ప్రయత్నమో చేయటం లేదు. నా శాశక్తుల నా చేతాన్ని పనిచేసుకొని నేను అభివృద్ధి చెందాలి, నా కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నా బిడ్డలను అభివృద్ధి పరచుకోవాలనే పోరాటంలోనే ఉన్నారు. ఆ పోరాటంలో ఉన్న ప్రతి వారు కూడా దయచేసి ఇంకొక పోరాట ప్రతిమను మీరు అవలంబింప చేసుకోండి. అదే భక్తి అనే పోరాట ప్రతిమ. ఈరోజు సంపాదన కొరకు ఆరాటపడుతున్నటువంటి స్థితిని ఈరోజు ఎందులో ఉపయోగించడం లేదంటే దేవునిలో ఉపయోగించడం లేదు. గుర్తుపెట్టుకోండి. సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం బాగుంటే ఏ ప్రయోజనం అని దేవుని వాక్యం తెలియదు. కష్టపడు, చక్కగా నీ కష్టాన్ని అనుభవించు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుందండి. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి 128వ కీర్తనలోనికి రండి. 128వ కీర్తనలోనికి రండి. ఏం చెప్తుంది దేవుని వాక్యం? కష్టపడమని చెప్తుంది. ఆ కష్టాన్ని నువ్వు అనుభవించమని చెప్తుంది. ఆ కష్టాన్ని నీతో పాటు నీ బిడ్డలు కూడా అనుభవించాలని చెప్తుంది వాక్యం. చెప్తారా? వెరీ గుడ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అదండి. ఫస్ట్ మనం ధన్యులుగా మారాలంటే ధనాన్ని బట్టి మనం ధన్యులుగా మారతామా? దేవుని బట్టి మనం ధన్యులుగా మారతామా? ఏమండి, ధనాన్ని బట్టి ధన్యులుగా మారతామా? దేవుని బట్టి ధన్యులుగా మారతామా? ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి వారు కూడా. మనం ధన్యులుగా దేవుని దృష్టిలో మనం ముద్ర వేయబడాలంటే కేవలం దేవుని బట్టి మాత్రమే, ధనాన్ని బట్టి మాత్రం కాదు. ధనము ఈ లోకములో మన అవసరతను తీరుస్తుంది, కానీ దేవుని కృప మనలను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించినటువంటి భక్తులైన వారు ఇలాగున తెలియజేస్తున్నారు. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. ఆ నెక్స్ట్ పాయింట్, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నెక్స్ట్, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అదండి విషయం. ఫస్ట్ మనం దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు మనం ధన్యులు అవుతాం. ధన్యులమైనటువంటి వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? కష్టార్జిత ఫలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. చెప్పండి, కష్టార్జిత ఫలాన్ని దేవుడు. చెప్పండి మీరు కూడా. ధన్యులైన వారి కొరకు దేవాది దేవుడు కష్టార్జిత ఫలాన్ని సిద్ధపరిచాడు. అది నీ కష్టార్జిత ఫలాన్ని నువ్వు అనుభవించమని దేవుడు కోరుతున్నాడు. ఆ తర్వాత ఆ కష్టార్జిత ఫలాన్ని ఇంకెవరు అనుభవించాలంట? నీ భార్య ఆ కష్టార్జిత ఫలాన్ని నీవు నీ భార్య కలిసి అనుభవిస్తారంట. తర్వాత నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోబెట్టు నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉండును. ఒలీవ మొక్క అంటే
శ్రేష్టమైన మొక్క, స్వస్థతకు సాదృశ్యమైన మొక్క. ఆ నూనె చక్కగా ఉపయోగించుకుంటారు, ఎందుకంటే ఆరోగ్యకరమైనది, శ్రేష్టమైనది అనమాట ఒలీవ నూనె. అలాగే ప్రియులైన దేవాది దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తానన్నాడు, నీ కష్టాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను ఈ లోకములో ధన్యుడుగా ధన్యురాలుగా మారుస్తానన్నాడు. ఆయన సిద్ధపరిచిన పరలోకానికి వారసురాలుగా మారుస్తానన్నాడు. మరి దేవుని యందు భక్తి కలిగి జీవించడం ద్వారా లాభమా నష్టమా చెప్పాలి. దేవుని యందు భక్తి కలిగి జీవించడం ద్వారా లాభమా నష్టమా? అందుకే పౌలు గారు అంటున్నాడు, నా దేవుని కొరకు నేను ఈ లోకంలో ఉన్నదంతా కూడా నష్టముగా నేర్చుకుంటున్నాను అని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఈరోజు లోకంలో దేవుడు మీకు ఇచ్చింది నష్టంగా మీరు ఎంచుకోవద్దు. ఆయన తీర్మానం అది. దేవుడి లోకంలో ఇచ్చిన దాన్ని మీరు అనుభవించండి, దేవుడి లోకంలో ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించండి. అయితే దేవుని యందు భక్తి కలిగి జీవించడానికి ఎప్పుడూ ముందుండండి. ఎవరు మనకు మాదిరి అండి? పౌలు గారు మనకు మాదిరి, తర్వాత యోబు గారు మనకి మాదిరి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు చాలా మంది వారికి కలిగిన దాన్ని బట్టి సంతోషించడమే తప్ప ప్రతి సందర్భాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించడంలో వెనుకలో ఉంటున్నారు, ముందులో ఉంటున్నారు, వెనుకలో ఉంటున్నారు అని మీరు అర్థం చేసుకోండి. చిన్న కృతజ్ఞతనైనా దేవునికి మనం తెలియజేయటం నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. చిన్న కృతజ్ఞతను కూడా మనం తెలియజేయలేకపోతే వీళ్ళ ధన్యతను మనం పోగొట్టుకుంటాం. కొంతమంది ఏమనుకుంటారంటే కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతారు. అవసరం లేదు. నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆయన ఏం చేసేవాడంటే వారి పిల్లల పుట్టినరోజులైనా వాళ్ళ పెద్దోళ్ళ జ్ఞాపకార్థం సందర్భంగా ఆయన ఒక 3 పెద్దోళ్ళను పిలిచేవాడు. ఆ 3 పెద్దోళ్ళను కూర్చోబెట్టి ఒక 4-5 పిల్లలను పిలిచేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలుచుకునేవాడు, కూర్చొని ప్రార్థన చేయించాడు. అయిపోయింది కృతజ్ఞత ప్రార్థన. ఒక 20 రూపాయలు 10 రూపాయలు పెట్టి చాక్లెట్స్ తీసుకొచ్చేవాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పనిచేసేవాడు. కృతజ్ఞత అయిపోయింది. ఈరోజు కృతజ్ఞతలు చెల్లించడం అంటే పెద్దగా గొప్పగా గంభీరంగా చెల్లిస్తేనే దేవుని యొక్క సన్నిధిలో మనం కృతజ్ఞత చెల్లించినట్టు అనుకుంటున్నామేమో. మంచి మనసుతో, యథార్థమైన మనసుతో చిన్న కొద్ది కార్యక్రమం లాగా ఏర్పాటు చేసుకొని దేవుని వందనాలు చెల్లించిన దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. గొప్పగా ఏర్పాటు చేయొచ్చు, చిన్నగా కూడా ఏర్పాటు చేసుకొని దేవునికి వందనాలు చెల్లించవచ్చు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. వీళ్ళరు మరి దేవుని సన్నిధిలో భక్తి కలిగినటువంటి మీరందరూ కూడా మీకంటే ఈరోజు మీ బిడ్డలు రెండంతలుగా దీవెనలు పొందాలని ఆశపడుతున్నారు. మేము ఈ స్థితిలో ఉన్నాం, కానీ మా పిల్లలు మాత్రం ఈ స్థితిలో ఉండటానికి వీల్లేదు అని ప్రతి తల్లిదండ్రులు కూడా, బిడ్డలను కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశపడుతున్నారు ఈ రోజున. అయితే నీ ఆలోచన మంచిది, నీ ఆలోచన నీ జ్ఞానంతో కూడినదైతే అది ఎంతవరకు నెరవేరుతుందో నాకు తెలియదు, కానీ నీ ఆలోచన దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో కూడినదైతే ఖచ్చితంగా నీ ఆలోచన నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు ఆశీర్వదించబడ్డారు, మంచిదే. మీ కష్టం ఫలిస్తుంది, మంచిదే. మీకంటే 2 రెట్లుగా మీ బిడ్డలు ఫలించాలంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పుము. వారు పెద్దవారైన తర్వాత ఆ త్రోవలో నుండి ఆ త్రోవలో వారు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలంటే వారికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానము అని దేవుని వాక్యం తెలియజేస్తారు. వీళ్ళరా, ఈరోజు మీరు భక్తి కలిగి ఉన్నారు. మీతో పాటు ఎవరు భక్తి కలిగి ఉండాలి? మీ ఇంట్లో ఎవరు భక్తి కలిగి ఉండాలి? మీతో పాటు దేవుడు మీకు ఇచ్చిన మీ పిల్లలు కూడా దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. వారి కొరకు మొదటి జామున లేచి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తాం. మరి ప్రార్థన చేస్తున్నారా? వారి గురించి మనం ఏ ఆలోచన చేసినా ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఆలోచన కూడా వారి పట్ల మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు చదువు లేకపోతే
ఏమి కలిగి ఉన్న ప్రయోజనము లేదు. చదువులో గొప్పగా బిడ్డలు ఎదగాలి. వారి కొరకు మనం ధనం ఖర్చు పెట్టాలి. ఉన్నతమైన చదువుల్లో వారిని మనం నడిపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేయాలి. అలాగే నేను ధనం ఖర్చు పెడుతున్నానులే, నేను మంచి స్కూల్లో చదివిస్తున్నానులే, మంచి కాలేజీలో చదివిస్తున్నానులే అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేయటం మర్చిపోతే ప్రయోజనము ఉండదు. వారి కొరకు మనం చేయవలసిన ప్రయత్నాలనే చేయాలి. తర్వాత వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం తెలియజేస్తాం. వారిని బట్టి మనం ఏమి చేయాలన్నది కూడా ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకు వేయటం మంచిది అని దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా నేను మీకు మనం చేస్తా ఉన్నాను. బల్బు కనిపెట్టింది ఎవరో తెలుసా? మీకు పేరు తెలుసా? ఎవరి పేరు? థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి బల్బు కనిపెట్టాడు. ఈ లైట్లన్నీ కూడా ఆయన ద్వారా వచ్చినవి, ఆ జ్ఞానాన్ని ఉపయోగించి వచ్చినవి. అతను అంటే ఆ బాల్యదినంలో చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. చదువు రాదు. మంచి స్కూల్లో జాయిన్ చేశారంట. ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు వాళ్ళ అమ్మగారిని పిలిపించి, అమ్మా నీకు హృదయపూర్వక వందనాలు, నీ కుమారునికి ఈ స్కూల్లో చదువు చెప్పడం మా వాళ్ళే కాదమ్మా, అతను చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. తన అల్లరితో పాటు మిగతా పిల్లలను కూడా చదవనివ్వకుండా అల్లరి చేస్తూ ఉన్నాడు. దయచేసి స్కూల్లో పనికిరాడు అని చెప్పి తల్లిగారిని పిలిపించి చెప్పేసి తీసి ఇచ్చి పంపించాడు. అమ్మ అబ్బాయి అడుగుతున్నాడట. అమ్మ మరి ఏం చెప్పాడమ్మా సార్ అంటే వారి తల్లి చెప్తుందంట, అయ్యా నువ్వు మంచి జ్ఞానవంతుడు అంట, ఈ స్కూల్లో కాకుండా ఇంకా మంచి పెద్ద స్కూల్లో నిన్ను జాయిన్ చేస్తే మంచి జ్ఞానవంతులు అవుతామంట, అందు నిమిత్తం నిన్ను ఈ స్కూల్లో నుంచి తీసుకువెళ్ళి మంచి స్కూల్లో జాయిన్ చేయమని చెప్పాడని చెప్పింది తల్లి. కానీ వాస్తవంగా ఆ స్కూల్ యాజమాన్యం ఆ తల్లికి చెప్పింది ఏంటి? నీ కుమారుడు అల్లరి చేస్తా ఉన్నాడు, చదువు రావటం లేదు, నీ కుమారుడికి మేము చదువు చెప్పలేము. ఆ తర్వాత దయచేసి స్కూల్లో నుంచి నీ కుమారుడిని తీసుకువెళ్ళండి అని చెప్పి తీసి ఇచ్చి పంపించాడు. కానీ తన తల్లి తన బిడ్డను ఎలా ధైర్యపరిచింది? ఎలా? నువ్వు ఇట్లాంటి వాడివి, నువ్వు చదువుకుంటావని, నువ్వు గొప్పవాడు అవుతావని, నీ కొరకు మేము కష్టపడి డబ్బులు పోగు చేసి స్కూల్లో కడతంటే నువ్వు చదువుకోకుండా అల్లరి చేస్తున్నావు అని చెప్పి కర్ర తీసుకొని ఎడా పెడ బోద్దాం. మనం అయితే బోద్దామమ్మా, ఖచ్చితంగా బోద్దాం. అది జ్ఞానం కాదు, అది జ్ఞానం, అది భయం చెప్పడం కూడా కాదు. కొంతమంది భయం చెబుతారు. ఎలా భయం చెబుతారు? కాలు ఎరగేయటం, చేతులు ఎరగేయటం, అది కూడా భయం కాదు, అది కూడా క్రమం కాదు. భయం చెప్పడం కూడా బైబిల్లో ఉంది. పిల్లలు అల్లరి చేస్తున్నారు, వాళ్ళకి ఎలా భయం చెప్పాలి? దేనితో భయం చెప్పాలి? వెరీ గుడ్. బైబిల్లో ఉంది ఆ మాట. ఏమంటున్నాడంటే, బెత్తము ఆడని కుమారుడు తండ్రికి విరోధం. ఏమన్నాడు? బెత్తం వేరు, కర్ర వేరు, కొడవలు వేరు, కట్టె వేరు. బెత్తము వేరు, కట్టె వేరు, ముద్దు వేరు. ఈరోజు పిల్లలకి భయాన్ని దేంతో చెప్పాలి? చెప్పండి అమ్మా, దేంతో చెప్పాలి భయాన్ని? బెత్తముతో భయాన్ని చెప్పాలి. బెత్తం అంటే ఎలా ఉంటుంది? ఈత మెల్లులు, చిన్న మెల్లులు, సులుగు తగులుతాయి కానీ ప్రాణానికి శరీరానికి ఏ హాని జరగదు. పిల్లలకు గద్దించి భయం నేర్పి, దైవ జ్ఞానం నేర్పి వారిని ప్రయోజకులు చేయడానికి మనవంతుగా మనం కృషి చేయాలి, మనవంతుగా మనం ప్రార్థన చేయాలి. దానిని సద్వినియోగం చేసుకోకపోతే తన పట్ల దేవుడు ఏ ప్రణాళిక సిద్ధపరిచాడో ఆ ప్రణాళికలో సాగిపోతాడు. అని వారి గురించి రేపు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఎవరు చెప్పండి? బిడ్డలను కన్నప్పుడు వారి గురించి దేవునికి లెక్క ఎవరు అప్పచెప్పాలి? వారికి వారు అప్పచెప్పుకుంటారు, ఓకే. కానీ వారికి వారు అప్పచెప్పుకునేటప్పుడు
దేవుడు ఎవరిని పిలిచి అడుగుతాడు లెక్క? తల్లిదండ్రులను దేవుడు పిలిచి లెక్క అడుగుతాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు వారిని మనం దేవుని జ్ఞానంలో పెంచడానికి ప్రయత్నము చేయాలి. వెడ్సన్ గారి యొక్క తల్లిగారు ఆ బిడ్డను తీసుకువెళ్ళి ఆ బిడ్డకి ఆమె టీచర్గా ఉండి చదువు చెప్పడం ప్రారంభించింది. చక్కగా బిడ్డను దైవ జ్ఞానంలో పెంచింది, చదువు జ్ఞానంలో పెంచింది. ఉన్నతంగా ఇక ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు. అతను ఉన్నతమైన శాస్త్రవేత్తగా మారిపోయాడు. చిన్నప్పుడు స్కూల్లో ఇతను పనికిరాడు అని నెట్టివేసినటువంటి వాడు తన తల్లి పట్టుదల, తన తల్లి ప్రార్థన, తన తల్లి ప్రార్థన వెడ్సన్ గారిని ఎలా సిద్ధపరిచింది? ఒక శాస్త్రవేత్తగా సిద్ధపరిచింది. ఈరోజు ఈ లైట్స్ అన్ని కూడా కనిపెట్టింది ఎవరంటే వారే. అందుకని నిషేధించబడిన రాయి మూలకు రాయి. వీడు జ్ఞానవంతుడు కాదు, వీడు అల్లరోడు, వీడు మంచోడు కాదు అంటారు కొంతమందికి వాడి పిల్లలే మంచోళ్ళు, ఇంకొకటి పిల్లలు అసలు మంచోళ్ళే కాదు, వాడి పిల్లలే జ్ఞానవంతులు, ఇంకొక పిల్లలు అసలు జ్ఞానవంతులే కాదు, వాడి పిల్లలే క్రమం కలిగిన వాళ్ళు, ఇంకొక పిల్లలు అసలు క్రమం కలిగిన వాళ్ళే కాదని భావిస్తూ ఉంటారు. అది పద్ధతి కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రణాళికలు ప్రతి ఒక్కరి పట్ల ఉంటాయి. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. కానీ మనుషులకు ఎలా ఉంటుంది? ఒక్కొక్కరి పట్ల మనుషుల ప్రణాళిక ఎలా ఉంటుంది? ఈ అబ్బాయి మంచోడు, ఈ అబ్బాయి అసలు మంచోడే కాదు అంటే ఇలాంటి ప్రణాళికలేమో మనుషులకు ఉంటాయి. కానీ దేవునికి ఎలా ఉంటాయి? దేవునికి ఎలా ఉంటాయి? ప్రతి వారు మంచివారిగా ఉండాలి, ప్రతి వారు జ్ఞానవంతులుగా ఉండాలి, ప్రతి వారు అభివృద్ధి చెందాలి, ప్రతి వారు భక్తి కలిగి ఉండాలి, ప్రతి వారు పరలోక రాజ్యానికి వారసులు కావాలనేటువంటిది దేవుని దృష్టిలో ఉంటుంది. కనుక ప్రియులారా, మనం దైవ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తామని కొంతమంది పిల్లలు మంచి కార్పొరేట్ కళాశాలలో చదువుతారు, కానీ వాళ్ళకి ఏమన్నదు? జ్ఞానం ఉండదు, వాళ్ళకు పెద్దగా చదువు రాదు. అలాంటప్పుడు వాళ్ళని కించపరచడానికి ప్రయత్నము చేయదు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని చేతులకు అప్పగించి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. యాకోబు పత్రికలో ఒక చక్కని మాట ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రభు ఎలా తెలియజేస్తూ ఉన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడు, అతడు దేవుని అడుగవలెను. మీకు జ్ఞానం లేదా? జ్ఞానం కొరకు మీరు ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. మీ కుమారుడు లేకపోతే మీ కుమార్తెకి చదువుకుంటున్నారు కానీ జ్ఞాపక శక్తి లేదు, చదువులో ఎదుగుదల లేదు. వారి కొరకు ఏం చేయాలి? చెప్పాలి. అమ్మా, వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రైట్, మంచిది. వారు ఏదైనా ఒక ప్రణాళికలో వారిని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని మహామహం బట్టి మరి తమ్ముడు చిన్నబాబు అలాగే బిడ్డలు హృదయ అని వారు చక్కగా వారి బిడ్డల కొరకు దేవుని వందనాలు చెల్లిస్తున్నారు. ఎప్పటి నుంచి వారు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అయ్యా, నీ ప్రణాళికలు ఈ బిడ్డలను మీరు నడిపించండి. నీ జ్ఞానంతో ఈ బిడ్డలు ఎదగటానికి సహాయము అందించండి అని చెప్పి వారి దేవుని సహాయం దేవుడు అందించాలని వారి దేవుని చేతులకు అప్పగించడానికి ఈ యొక్క ప్రత్యేకమైన కోరికను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మరి మనందరం కలిసి వారి కొరకు ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో వారి కోరికను ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా వారు మారనంటారు కొంతమంది. కానీ ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఫలించలేదు, గొప్పగా ఎదగలేదు అంత అవకాశం లేదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. నువ్వు ఎంత గొప్ప వ్యక్తులు ఏమంటే సొలొమోను గొప్ప వ్యక్తి, కొద్ది వ్యక్తి వెనకవాడు మీరు అందరూ చెప్పాలి. సొలొమోను గొప్ప వ్యక్తి, కొద్ది వ్యక్తి? గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి అయినప్పుడు ఒక రాజుగా సింహాసనాన్ని ఆయన అధిష్ఠించడానికి అవకాశం ఏర్పడినప్పటికీ సింహాసనం మీద కూర్చొనప్పుడు ఏం చేశాడు చెప్పండి? సింహాసనం మీద కూర్చొనక ముందు ఏం చేశాడు? ప్రభువా,
ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానము, వివేచన నాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాగే పిల్లలు చదువుకుంటారు, కానీ వారు ఆ చదువులో ముందు కొనసాగక ముందు ప్రభా వారు చదువుకోవడానికి వెళ్ళబోతున్న ఆ చదువు అంతట్లో, వారి ప్రయాణం అంతట్లో నీ కృపను వారికి అనుగ్రహించడం ప్రభాని దేవుని చేతులకు అప్పగించి వారి కొరకు ప్రార్థన చేయడం అది మన బాధ్యత, అది మన యొక్క బాధ్యత. ప్రతి వారు కూడా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట నేను మీకు మనం చేస్తా ఉంటాం. ఇప్పుడు మనం ఏ జ్ఞానం కొరకు వారిని దేవుని చేతులకు అప్పగించబోతున్నాం? చదువు జ్ఞానం ఎటు వస్తుంది, కానీ వారికి ఏ జ్ఞానం అవసరం? ఏ జ్ఞానం అవసరం? దేవుని జ్ఞానం అవసరం. దేవుని జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల జ్ఞానం అయితేనేమో మాస్టర్ వాళ్ళు పిల్లలాగే చదువుకుంటారు, గొప్పగా చదువుకుంటారు, వారు చదువుకున్నదే పిల్లలకు బోధిస్తారు. ఇది ఏ జ్ఞానం? ఇది లోక జ్ఞానం. కానీ దేవుని ఎదురు వచ్చే జ్ఞానము అది ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి వస్తుంది. ఇప్పుడు మనం పైనుండి వచ్చే జ్ఞాన సంపూర్ణులుగా ఈ బిడ్డలు ఎదగాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. యథాప్రకారం వారు చదువుకుంటున్నటువంటి చదువుల్లో కూడా జ్ఞాపక శక్తిని దయచేయమని మనం వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక్క మాట చూసుకొని ముగిద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఇక్కడ ఈ మాటలు తెలియజేయబడుతున్నట్లేదా? అవునమ్మా. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట అదండి. పై నుండి వచ్చు జ్ఞానం ఎలాంటిదంట? పవిత్రమైనదంట. కానీ ఈ లోకంలో నుండి మనం సంపాదించిన జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుందో దాన్ని వర్ణించడానికి కూడా అవకాశము ఉండదు. కొంతమందికి కొంతమందికి చదువు చెప్పే వాళ్ళకి, కొంతమందికి ఏమండి అందరూ 1000 రూపాయలు ఇస్తున్నారు కదా, నేను 2000 ఇస్తానండి మా అబ్బాయికి కొంచెం మంచిగా చదువు చెప్పమంటే ఎక్కడదో లోపల ఉన్న జ్ఞానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి బోధించడానికి ప్రయత్నము చేస్తాను. ఇంకొకరికి ఏం అలవాటు ఉందంటే తాగుబోతు అలవాటు. చీకట్లో తీసుకుపోయి మంచి బ్రాండ్ కలిగినటువంటి పొందిస్తే వాళ్ళకి సపరేట్గా నీకని చదువుతున్నా, సీక్రెట్గా చదువుతున్నా, ఇదిగో ఈ విధానం నేర్చుకో, ఈ పద్ధతులు నేర్చుకో అని చెప్పి ఏం చెప్తారు? అందరికీ చెప్పకుండా సపరేట్గా తెలివిగా మరికొన్ని విషయాలు వాళ్ళకి నేర్పడానికి ప్రయత్నము చేస్తారు. కొంతమందికి ఆహారం అంటే ఇష్టం. మంచి ఆహారం తీసుకెళ్ళి కాస్త ఫుడ్స్, మంచి విలువైన బిర్యానీ లాంటివి తీసుకెళ్ళి అప్పుడప్పుడు ఇస్తా ఉంటే వాళ్ళ పిల్లల మీద, అవి ఇచ్చే పిల్లల మీద మంచి దృష్టి పెట్టి వాళ్ళందరికంటే కూడా ఇంకొంచెం సపరేట్గా ఏదో నేర్పడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఏమంటే అవునా కాదా? నేను చెప్పే విషయాలన్నీ కరెక్టా కాదా? నేను చదువుకునేటప్పుడు వార్డెన్ గారు ఒకరు ఉండేవాడు, తాగుబోతు వార్డెన్ గారు. అతడు మన బడి అని చెప్పి కొన్ని పుస్తకాలు ఉంటాయి, మన బడి అని హాస్టల్లో చదువుకునే వాళ్ళకు గవర్నమెంట్ పంపిస్తాను. అతను ఏం చేస్తాడో తెలుసా? అందరికీ పుస్తకాలు ఇస్తాడు, కొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలు దాచిపెట్టి ఎవరైతే సారా ప్యాకెట్లు తీసుకొచ్చి రహస్యంగా వాటిని గారికి అందిస్తారో వాళ్ళకి మాత్రం లోపల దాచిపెట్టిన పుస్తకం తీసింది. మరి వాడికి ఉన్నటువంటి ఆలోచన అది, వాడి కోరిక అది. ఏం చెప్తాం మరి? ఈ విధంగా ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎన్నో త్యాగాలు మనము చేయవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి నీకు కొన్ని విషయాలు చెప్పాను. కానీ దేవుని జ్ఞానం పరలోకములో నుండి పై నుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే మాత్రం కేవలం మోకరించి మనల్ని మనం దేవుడికి సమర్పించుకొని ప్రార్థన చేయటం ద్వారానే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలం. ఎవరి రికమెండేషన్ ద్వారా కూడా ఆ జ్ఞానము రాదు అనే వాస్తవాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. కాబట్టి చదువుకునే బిడ్డలకు మాస్టర్ గారు ఎటు చదువు నేర్పుతారు, ఆ మార్గంలో వెళ్తారు. కానీ వారికి కొంచెం అదనంగా ఏ జ్ఞానం అవసరం? దేవుని బిడ్డలం కాబట్టి దేవుని జ్ఞానం ఆ బిడ్డలకు అవసరం కనుక వారు ఆ జ్ఞానం పొందుకునే విధంగా వారు ప్రార్థన చేయాలి. ఆ జ్ఞానం వారు పొందుకునే విధంగా తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ఆ జ్ఞానం వారు పొందుకునే విధంగా ప్రార్థన సహాయం కోరినప్పుడు ఏమండి మనందరం కూడా ఇలా కూడినప్పుడు అందరం కలిసి కూడా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి.
ఓకేనా? కాబట్టి ఆ విధానంలో, ఆ దైవ జ్ఞానంలో ఈ బిడ్డలు ఎదగాలని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. మరి చిన్నబాబు లుదియా వారి ఇరువురు కూడా చక్కగా దేవుని కలిగిన బిడ్డలు. అనుదినము కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటారు. అనుదినము అందరూ కలిసి చక్కగా ఒక కీర్తన పాడుకొని, ఒక వాక్యం చదువుకొని, చక్కగా ప్రార్థన చేసుకుంటూ, వారిని దేవుని చేతులకు అప్పగించుకుంటూ, వారి అవసరం దేవుని చేతులకు అప్పగించుకుంటూ, వారి బిడ్డలను దేవుని చేతులకు అప్పగించుకుంటూ, బిడ్డల చదువులు, బిడ్డల అవసరతలు దేవుని చేతులకు అప్పగించుకుంటూ, దేవుని జ్ఞానంలో వారు ముందుకు నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక రానున్న దినాలలో కూడా అలాగనే వారి జీవితకాలం అంతా దేవుని కృపలో వారు ముందుకు నడవటానికి దేవుని సహాయం వారికి దేవుడు అందించాలి. అలాగే ఆ దేవుని జ్ఞానము, చదువుల ఎదుగుదల, వారి భవిష్యత్తులో దేవుని ప్రణాళిక దేవుడు వాటిని ప్రేమించి వారికి అనుగ్రహించిన బిడ్డలకు సమృద్ధిగా దేవుడు దయచేయనట్లు దేవుని సహాయాన్ని దేవుడు వారికి అందించాలని ప్రార్థన చేస్తూ దేవుని ప్రణాళికలలో అడుగులు ముందుకు వేసేవారిగా మనం ఉందాం. కాబట్టి మీరు కూడా దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని చక్కగా ప్రార్థన చేసుకుని, చక్కగా దేవుని సహాయం ద్వారా చదువుకొని, మీ తల్లిదండ్రులు ఆశించిన దానికంటే దేవుని ప్రణాళికలో అడుగులు ముందుకు వేయటానికి సిద్ధపడి చదువు జ్ఞానంలో ఈ సంవత్సరం అడుగులు ముందు వేయాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తూ, యాకోబు పత్రిక 1:5 వచనం ప్రకారం ఏదైనా కొంచెం లోపం ఉంటే దేవుని ద్వారా ప్రార్థన చేసుకొని సరి చేసుకొని పొందుకోవలసిన దేవుని ద్వారా పొందుకొని దేవుని ప్రణాళికలు అడుగులు ముందుకు వేయటానికి దేవుడు చదువు జ్ఞానంలో దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించడానికి ఆయన సహాయం తోడే నడిపించగా ఆమేన్. ఆమేన్. మంచి పిల్లరా, మరి ఈ సమయంలో మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ వాగ్దానాలు, ఈ వాక్యాలు ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకి కాదండి, చక్కగా ఆహ్వానిస్తుకొని ప్రేమతో వచ్చినటువంటి మీరందరూ కూడా ఈ అనుభవాలలో ఎక్కడైనా వెనుకలో ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకొని